కామెంట్ చేసినట్టున్నారు. ఇప్పుడు చట్టబద్ధత ఉన్నా లేకపోయినా పథకం అమలు అవుతుందా లేదా అనేది పాయింట్. ఎస్. ఇప్పుడు ఉదాహరణకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో బంగారు తల్లి చట్టం అని వచ్చింది. సో పుట్టిన బిడ్డకు ఇంకో ఇంత సాయం చేస్తా ఆడపిల్లకు అని. నేను ఆ బంగారు తల్లి చట్టం పైన జరిగిన చర్చలో పాల్గొన్న అసెంబ్లీ కౌన్సిల్లో దానికి అనుకూలంగా ఓటు వేసిన. ఏం జరిగింది? బంగారు తల్లి ఎక్కడ పోయిన చట్టం అయి కూడా ఆ చట్టం మరి ఆ రిపీల్ కూడా అయిందో లేదో, ఆ చట్టం అట్లే ఉన్నదో కూడా తెలియదు. అంతర్పరిమితమే సార్. ఆ చట్టం ఏమైంది? కొత్త రాష్ట్రం విడిపోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఆ కొత్త ప్రభుత్వం పార్టీ మారింది, బంగారు తల్లి పోయింది. సో అందువల్ల అల్టిమేట్గా చట్టం జరిగినా కూడా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ స్పెషల్ సబ్ ప్లాన్ ఏమైంది? దాన్ని ఇప్పుడు ఎవడు పట్టించుకుంటాడు? ట్యాంక్ బండ్కు రిపేర్లకు వాడినా కూడా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్, ఎందుకంటే ఎస్సీలు ట్యాంక్ బండ్ మీద నడుస్తలేరా అని. సో ఇప్పుడు ఆర్టీసీకి నిధులు కేటాయించినా అది ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్, ఏం ఆర్టీసీలో ఎస్సీలు పోతలేరా? సో ఎస్సీలు కొరకు ఖర్చు పెట్టినట్టు కాదా అది అని. సో అందువల్ల ఇవన్నీ కూడా అల్టిమేట్గా చట్టం చేశారా లేదా అనేది టెక్నికాలిటీ. చాలా చట్టాలు అమలు కూడా కావు కదా. సో పథకం అమలైందా లేదా అన్నదే క్రైటీరియా. నువ్వు చట్టం చేసి అమలు చేయలేదు, ఏం లాభం? చట్టం చేయకుండా అమలైంది అనుకోండి, అది పథకమే కదా. చట్టం చేయాలని అవసరం కూడా లేదు. వాళ్ళు ఏదో దానికి కొంత రాజకీయంగా అట్రాక్టివ్గా ఉండటానికి అంటారు. సో పథకాలకు చట్టమే. దళిత బంధు చట్టం వచ్చిందా? రైతు బంధు చట్టం వచ్చిందా? రాలే కదా. సో దేనికి చట్టం వచ్చింది? రైతు బంధు డబుల్ బెడ్రూమ్ చట్టం వచ్చిందా? ఇవన్నీ పథకాలు, చట్టాలు అలాగే వీటి ఎన్నిటికీ. మరి దళిత బంధు చట్టం రాలే, డబుల్ బెడ్రూమ్ చట్టం రాలే, రైతు బంధు చట్టం రాలే, దేనికి చట్టం రాలే కదా. నాకు తెలిసిన వరకు కళ్యాణ లక్ష్మి కూడా చట్టం ఉన్నది, చట్టమే అంటుంది. సో చాలా బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా చట్టాలే రాలేదు కదా. చట్టాలు రాకపోయినా అమలేనాయి కదా. రైతు బంధు మన అకౌంట్లో వల్లేదా? రైతు బంధు చట్టం లేకపోయినా. సో అందువల్ల చట్టం చేయడము చేయకపోవడం అనేది టెక్నికల్ అంశం. అయితే అధికారంలో ఉన్నవారు ఆ హామీ ఇచ్చారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అడుగుతారు. అడగకుండా ఎందుకుంటారు? వాళ్ళకి అడిగే హక్కు ఉంటుంది కదా. కానీ ప్రజలకు కావాల్సింది ఏంటి? అల్టిమేట్గా ఆ పథకం అమలైందా లేదా అనేది క్రైటీరియా. చట్టం చేశారా లేదా అనేది క్రైటీరియా కాదు. రైట్. చివరిగా సరే మనకు టైం కూడా అయిపోతున్నది. పొలిటికల్ ఆసక్తికరమైన చర్చ. కేసీఆర్కి నిన్న చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు పోయి రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. నిన్న బొంతు రామ్మోహన్ అన్ని పథకాలు కాంగ్రెస్లో చేరుతున్నారనే రాశారు. అంటే ఇదంతా చేరికల కాలం. సీఎంకు చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నారు. ఇవన్నీ ఇప్పుడు రోజు పోయి కలుస్తున్నారు. నిన్న కాకమన్నా హైదరాబాద్ డిప్యూటీ మేయర్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్దీన్ కలిసారు. జయనాడు సార్